Hi friends, welcome to my channel. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం యూనిఫామ్ బాడీ ఫ్రాక్ అండి ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది యూనిఫామ్ మనకి పెద్ద పన్నా వస్తుందండి. పెద్ద పన్నా కాబట్టి మనకి 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 8 to 10 years ఏజ్ అమ్మాయిలకండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేయాలో చూద్దాం. నేను దీన్ని రాంగ్ సైడ్ లో ఫోల్డ్ చేశానండి. మనకి స్టిచ్ చేసిన తర్వాత మార్కింగ్స్ కనిపించకుండా ఉండడం కోసం మనం రాంగ్ సైడ్ లోనే మార్క్ చేసుకుంటున్నాం. ఇది ఓపెన్స్ వైపు అండి. ఇది మొత్తం 1.5 మీటర్ క్లాత్ పొడవండి. నేను ఒకవైపు ఫస్ట్ బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. ఇది ఓపెన్స్ అండి, ఫోల్డింగ్. నేను ఓపెన్స్ నా వైపు ఉండేలా వేసుకున్నానండి. నాకు 1.5 మీటర్ క్లాత్ కి ఒక చివర నేను బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ 8 to 10 years వరకు సరిపోతుందండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది ఓపెన్స్ వైపు మనం ఇక్కడ ఓపెన్స్ వైపు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం ఫోల్డింగ్ కోసం అండి 2 inches కి మార్క్ చేసుకుంటున్నాను. విధంగా 2 inches కి మనకి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి. ఇది మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం. ఇక్కడ నుంచి మనం బాడీ లూజ్ చూసుకుందామండి. ఫస్ట్ మనం ఈ క్రాస్ పీస్ కట్ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి మనం బాడీ పొడవు కోసం ఖర్చులతో పాటు 12 inches మార్క్ చేస్తున్నానండి. ఖర్చులతో పాటు 12 inches కి మార్క్ చేశానండి. మనకి 10 years వరకు ఈ 12 inches పొడవు సరిపోతుంది. 12 inches కి ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి బాడీ లూజ్ అండి. మనకి బాడీ లూజ్, చెస్ట్ లూజ్ మనకి 26 inches అండి. మనకి 26 ని 4 భాగాలు చేసుకుంటే 6.5. మనం ఎక్స్ట్రా 1 inch యాడ్ చేసుకుని 7.5కి మనం లూజ్ మార్క్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇది మనకి బాడీ లూజ్ అండి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చినా దాన్ని 4 భాగాలు చేసి 1 inch యాడ్ చేసుకుంటే మనకి లూజ్ సరిపోతుందండి. మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 inches తీసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, ఖర్చులు ఎంత కావాలంటే అంతే పెట్టుకోవచ్చు. 1 inch కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడైనా లూజ్ ఎక్కువ అవసరం అవుతుంది అనుకుంటే ఒక 2 inches వరకు విధంగా మార్క్ చేసుకోండి. ఇది బాడీ లూజ్ అండి. ఇప్పుడు మనం నెక్ కోసం మనం ఎక్స్ట్రా 1 inch 2 inches తీసుకున్నాం కదండి. ఈ 2 inches దగ్గర నుంచి నెక్ విడ్త్ కోసం 2 inches కి మార్క్ చేస్తున్నాను. ఇంకా షోల్డర్ కోసం 3 inches కి మార్క్ చేశానండి. మొత్తం మనకి షోల్డర్ విడ్త్ 5 inches అండి. ఇప్పుడు మనం 2 inches నెక్ విడ్త్ కోసం మార్క్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం నెక్ పొడవు కోసం 4 inches కి మార్క్ చేస్తున్నాను. ఎక్కువ 4 inches సరిపోతుందండి. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా మనకి పొడవు అయిపోతుంది. ఇది 4 inches కి నేను స్క్వేర్ షేప్లో మార్క్ చేశాను. ఇప్పుడు చంక పొడవండి. మనం ఆల్రెడీ 3 inches కి మార్క్ చేసుకున్నాం కదా. 3 inches దగ్గర నుంచి చంక పొడవు 5 inches కి మార్క్ చేశానండి. ఇప్పుడు మనం తీసుకున్న 3 inches నుంచి 5 inches వరకు ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి కార్నర్లో 1.5 inch కి మార్క్ చేసి చంక రౌండ్ తీసుకుందామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. మనం
మనం ఆల్రెడీ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాం. ఇది మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ కోసం విధంగా సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఓపెన్స్ వైపు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. మనకి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపు కట్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. దీనికి సమానంగా మనం ఈ పీస్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని మనకి కావాల్సిన లూజ్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి సరిపడా లూజ్ వరకు క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసుకుని ఇది ఫోల్డింగ్ వైపు అండి. ఫోల్డింగ్ వైపు నెక్ వచ్చేటట్టు మనం ఆల్రెడీ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి. ఈ 2 ఇంచెస్ని వెనక్కి ఫోల్డ్ చేసుకుని మనం నెక్ కోసం సేమ్ మార్క్ చేసుకుంటున్నామండి. ఇది మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్కే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మనం లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదండి. ఈ మిగిలిన క్లాత్లో మనం పాకెట్ కట్ చేసుకుందామండి. పాకెట్ కోసం నేను క్లాత్ని విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి పాకెట్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇంకా వెడల్పు మనకి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి 10 ఇంచెస్ పొడవు ఇంకా 5.5 వెడల్పుతో ఈ విధంగా పీస్ డబుల్ ఫోల్డ్ మీద తీసుకుంటున్నానండి. దీన్ని కట్ చేసేసుకుందాం. విధంగా ఓపెన్స్ వైపు అండి. ఓపెన్స్ వైపు చిన్నగా మనం ఒకవైపు రౌండ్ తీసుకుందామండి. పాకెట్ కోసం అండి. పాకెట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పీస్ అండి. మనకి ఈ 1.5 మీటర్ క్లాత్లో ఒకవైపు మనం బాడీ పార్ట్ ఇంకా పాకెట్ కట్ చేసుకుందామండి. ఈ మిగిలిన క్లాత్ని మనం కింద రిల్స్ కోసం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది డబుల్ ఫోల్డ్ పైనే ఉందండి. ఇప్పుడు మనం నెక్ పీస్ కోసం ఫస్ట్ మనం ఒక స్ట్రైట్ పీసెస్ తీసుకుందామండి. నెక్ ఇంకా చంక కోసం మనం స్ట్రైట్ పీస్ తీసుకుందాం. ఒక 3 ఇంచెస్ క్లాత్ మనం కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్ పీసెస్ కోసం సరిపోతుందండి. ఇలా 3 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ కట్ చేసుకున్నానండి. దీన్ని నేను సగానికి 2 పీసెస్ చేసుకుంటున్నాను. ఇది మనకి నెక్ ఇంకా చంక భాగానికి వేసుకోవడానికి సరిపోతాయండి. ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్ని మనం ఇది డబుల్ ఫోల్డ్ పైన ఉందండి. దీన్ని సగానికి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డ్ పైన ఉంది కదండి. ఈ ఫోల్డింగ్ వైపు మనం కట్ చేసేసుకుందాం. మనకి ఇది డబుల్ ఫోల్డ్ అండి. ఫ్రంట్ బ్యాక్ మనకి ఫ్రిల్స్ కోసం సరిపోతుంది. దీన్ని ఇలా కరెక్ట్గా సెంటర్ చూసుకొని
మనం సెంటర్లో కట్ చేసేసుకుందామండి. ఇలా క్లాత్ని 2 పార్ట్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి కింద ప్రిల్స్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూద్దామండి. మనకి కింద పార్ట్ పొడవు 23 ఇంచెస్ అండి. అంటే మనకి పైన కుట్టుతో పాటు 23.5 వరకు మనకి పొడవు సరిపోతుందండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకి కింద ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మనకి పొడవు కావాలనుకున్నప్పుడు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చండి. మనకి పొడవు 23.5కి ఇక్కడ వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి.